ప్రకృతి ఔత్సాహికులకు ఉద్యానవన ప్రేమికులను మంత్రముగ్ధులను చేసే దృశ్యాలను ఉద్యాన్ ఉత్సవ్ అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జనవరి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఉత్సవ్లో భాగంగా వివిధ వర్సిటీల ఎన్జీఓ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ నుంచి సుమారు 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. గురువారం ఒక్కరోజే సుమారు 6,000 మంది సందర్శకులు, పాఠశాల ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు జనవరి 2 నుంచి 13వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటాయని, ప్రవేశం ఉచితమని నిలయం అధికారిని రజనీప్రియ తెలిపారు. ఈ ఉద్యానోత్సవాన్ని అయితే కనుక రాష్ట్రపతి నిలయంలో అంగరంగ వైభవంగా జరపడానికి ఇప్పటికే కార్యక్రమాలు అయితే మొదలు పెట్టారని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక మంది అతిథులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య అతిథులుగా అయితే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ శామ్యూల్ ప్రవీణ్ గారు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరవణన్, సైక్ మీరా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి, అలాగే తెలంగాణ ఏడీఏ హుస్సేన్ బాబు, అలాగే ఫార్మర్ వెల్ఫేర్ అడిషనల్ కమిషనర్ సంజయ్ కుమార్, రాష్ట్రపతి భవన్ డైరెక్టర్ శివేంద్ర చతుర్వేది హాజరైనట్లయితే తెలిసిందైతే వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరై వీటి యొక్క అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ ఉత్సవం యొక్క ప్రాముఖ్యతను అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని రోజుల పాటు అయితే అంటే జనవరి 2 నుంచి 13వ తారీఖు వరకు అయితే ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఎంట్రీ కల్పిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రపతి భవన్ దగ్గరకు వచ్చి తిలకరించే అవకాశాన్ని అయితే కనుక అందరికీ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రతి రాష్ట్రాల నుంచి కూడా అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ యొక్క కళని ఇక్కడ చూపించుకొని ఇస్తున్నారు. అయితే సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో అయితే వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సాంప్రదాయాలు, నృత్యాలు, అలాగే ఆదివాసీ నృత్యాలని, మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబార ఘటనను కూడా ఇక్కడ ప్రదర్శించారు. అలాగే ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇటు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి అనేక రాష్ట్రాల నుంచి ముఖ్యంగా అగ్రికల్చరల్ బేస్డ్ మీద అయితే కనుక ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని తీసుకురావడం, అలాగే ముఖ్యంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ని ఇక్కడికి ప్రదర్శించడం, ఇక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా లభించే ప్రాముఖ్యత కలిగిన మొక్కల్ని ఇక్కడికి తీసుకొచ్చి తెలియని ప్రజలకి తెలియజేయడం, అలాగే ఇక్కడ మనం గమనిస్తే కనుక అనేక రకాల హార్టికల్చర్ మొక్కల్ని తీసుకురావడం, దాన్ని తెలియజేయడం, అలాగే ఇక్కడ అంటే ఇక్కడ ముఖ్యంగా రైతులను కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి వాళ్ళకి ఒక వర్క్షాప్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకి తెలియని విషయాల్ని వాటి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ అనేక రకాల గ్రెయిన్స్ అవి తీసుకొచ్చి ఇందులో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటిని ఎలా పండించాలి, ఎలా న్యాచురల్గా ప్రజలకు ఇవ్వాలి అనేది కూడా వర్క్షాప్లో తెలియజేశారు. అయితే వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాత ఇటు రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశం ప్రజలందరికీ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ యొక్క అనుభవాలను అయితే కనుక వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ 13వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడున్న ఈ ప్రదర్శనలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ చూడొచ్చు, అలాగే వాళ్ళ యొక్క అనుభవాలను కూడా తెలియజేయచ్చు అని చెప్పేసి అంటున్నారు. అనేక విభాగాల నుంచి ఎన్జిఓస్ నుంచి అలాగే వర్సిటీస్ నుంచి కూడా ప్రజలందరూ వాళ్ళ యొక్క కళని చూపించడానికి, ముఖ్యంగా ఇక్కడ డైవర్సిటీస్ని అంటే ఇలా మట్టితో తయారు చేసినవి కానీ బయోడైవర్సిటీస్ని అన్నిటినీ కూడా చూపించడానికి 50కి పైగా స్టాల్స్ని అయితే కనుక ఇక్కడ నిర్వహించారు. వాళ్ళు ప్రజలందరికీ తెలియని కొన్ని వస్తువుల కోసం, ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్, హార్టికల్చరు, అలాగే అనేక రకాల గ్రెయిన్స్, అలాగే ప్లాంట్స్ కోసం అయితే కనుక మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. వీటన్నిటిని ప్రజలకి తెలియజేయడానికి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అయితే వీటన్నిటిని చూసిన తర్వాత ప్రజలు కూడా వాళ్ళ యొక్క మంచి అనుభవాలను కూడా ఇప్పుడు తెలియజేసుకుంటున్నారు. సో ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రపతి నిలయంలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం అయితే కనుక నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి ఉత్సవాలు నిర్వహించి ప్రజలకి తెలియని విషయాల కోసం, ముఖ్యంగా వాతావరణానికి ఉపయోగపడే ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క అనుభవాలను అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనుతో రామలక్ష్మి, రాజ్ న్యూస్.